మోసగాళ్ళు సూపర్ డూపర్ సక్సెస్ని మీకు అందించాలని కోరుకున్నాం. పి కుమార్. సో వీళ్ళని మనం అతి తొందరలో థియేటర్స్లో కలుసుకోబోతున్నాము. సో మరి ముందు నేను వేదిక మీదకి ఆయన వి కేమ్ అక్రాస్ ఒక న్యూస్ ఆర్టికల్ని చదవడం జరిగింది. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఎలాగా ఆల్మోస్ట్ ఇండియన్ కాల్ సెంటర్స్ని క్లోజ్ చేసే లెవెల్కి తీసుకెళ్లారని. ఆ ఆర్టికల్ చదివి ఇంట్రెస్టింగ్గా అనిపించి అప్పుడు బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరం కలిసి వి సెడ్ వై డోంట్ వి మేక్ ఎ స్క్రిప్ట్, ఒక స్క్రిప్ట్ తయారు చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ప్రొడ్యూస్ చేయడానికి నేను రెడీ, ఐ వాంటెడ్ టు ప్రొడ్యూస్ ఇట్. దాని తర్వాత యూనో దాని చాలా స్టోరీ జరిగింది. ఇట్స్ టూ లాంగ్ స్టోరీ ఇప్పుడు చెప్పడానికి. అల్టిమేట్లీ దాంట్లో మేము యాక్ట్ చేయడం జరిగింది, నేను యాక్ట్ చేయడం జరిగింది. అందరికన్నా ఫస్ట్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్ యూ టు కాజల్. ఎందుకంటే ఈ మధ్య మేమందరం మా కొలీగ్స్ అందరూ కలిసి, మా హీరోస్ అందరూ మేమందరం కలిసినప్పుడు అందరూ ఏడిపిస్తున్నారు, నువ్వు అక్కడైనాయా, మేమందరం హీరోయిన్గా మేమందరం ఆమెను పెట్టుకుంటే నువ్వు అక్కగా పెట్టుకున్నావు అన్నారు. సో బట్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు హర్. ఎందుకంటే చాలా స్పోర్టివ్గా ఒప్పుకుంది. అండ్ సునీల్ శెట్టి గారికి థ్యాంక్స్ చెప్పాలి. సునీల్ గారు నాకు ముందుంచి చాలా సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి తెలిసినా ఆయన్ని అడిగిన వెంటనే ఆయన ఇమీడియట్గా ఒప్పుకోవడం, టచ్ చేయడం. అండ్ థ్యాంక్స్ టు గౌతమ్ రాజు గారు. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నగారి సినిమాలన్నీ గౌతమ్ రాజు అంకులే ఎడిటింగ్ చేసేవారు. ఈ సినిమాకి ఒరిజినల్లీ తెలుగు వర్షన్ లేదు, ఒరిజినల్గా ఇండియన్ వర్షన్స్ లేవు. మేము ఊరికే ఒక లెట్స్ మేక్ అ ఇంగ్లీష్ మూవీ మనం చేద్దాం అనుక దీంట్లో చేసేటప్పుడు ఈ సినిమాలో చాలా నేర్చుకున్నాను నేను. ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎలాగా కండక్ట్ చేసుకోవాలి ఒక ప్రొడ్యూసర్గా అనుకునేటప్పుడు. కథ అంతా రెడీ అయిన తర్వాత అప్పుడు కూర్చొని ప్రొడక్షన్ డిస్కషన్ జరిగేటప్పుడు బడ్జెట్ పెరిగిపోతుంది, ప్యారలల్గా ఒక ఇండియన్ వర్షన్ తీసేసుకుంటే మనకి సేఫ్టీ ఉంటుంది కదా, అక్కడ నోబడి. సో అక్కడ ప్రీ సేల్స్ అవన్నీ జరిగేటప్పుడు చూద్దాం, సో వై డోంట్ వి మేక్ ఇట్ హియర్ అన్న ఉద్దేశంతో ఒక 30-40% ఎక్స్ట్రా అవుతుంది అంతే, లెట్స్ డూ ఇట్ అన్న. నా కెరియర్లో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. నాకు ఈరోజు టుడే ఇంత మార్కెట్ లేదు, బట్ ఐ హోప్ విత్ మోసగాలు యూనో వి మేక్ దట్ మార్కెట్. అండ్ ఇట్ ఈస్ ఎ రిస్క్. అండ్ లైక్ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యూ పెగ్ ఇట్ ఆల్ అని. అంటే అన్నీ వీ పుట్ ఆల్ స్టాక్స్ టుగెదర్, దిస్ ఇస్ ఇట్, ఈ మూవీ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ జూన్లో రిలీజ్ అవ్వాల్సిందే. సో మార్చ్లో అయిపోయింది, ఆ మార్చ్లో ఫైనల్ షెడ్యూల్ అయిపోతుంది. అండ్ దెన్ డైరెక్టర్ మిగతా వాళ్ళందరూ ఏప్రిల్లో వచ్చి ఫైనల్ ఫినిష్ చేసేసి వీ వర్ సపోజ్ టు రిలీజ్ ఇట్ ఇన్ మే, June 5th. అండ్ రెస్ట్ ఇస్ హిస్టరీ. అందరికీ తెలుసు మార్చ్లో కరోనా వచ్చింది, దాని తర్వాత అంతా ఇదైంది. గమ్మత్ ఏంటంటే ఆర్ఆర్కి వెళ్ళాల్సిన టైంలో కూడా మాకు ఇదైంది. ఇప్పుడు దాకా మ్యూజిక్ డైరెక్టర్ శామ్ని ఇప్పుడు దాకా నేను కలవలేదు. ఇప్పుడు ఓన్లీ జూమ్ కాల్స్లో అతనితో మాట్లాడడం, జూమ్లో మాట్లాడడం, ఫోన్స్లో మాట్లాడడం, ఫేస్ టైంలో, అక్కడి నుంచి ఫైల్స్ డిజిటల్గా రావడం, ఇక్కడి నుంచి అమెరికాకు పంపించడం, వాళ్ళు అక్కడ ఎడిట్ చేయడం, ఆ వర్షన్ గౌతమ్ రాజు అంకుల్ ఇక్కడ ఇండియన్ వర్షన్ రెడీ చేయడం. మనందరం అంటాం ఎక్కడెక్కడో హాలీవుడ్ టెక్నీషియన్స్ దే ఆర్ ఫార్ అహెడ్. ఎస్, ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ ఇస్ దేర్, వాళ్ళందరూ దే లెర్న్ ద ఆర్ట్. కానీ అక్కడున్న వాళ్ళు కూడా ఎడిట్ జరిగేటప్పుడు ఇక్కడ మేము ఇండియన్ వర్షన్ కట్ చేసిన గౌతమ్ రాజు గారిది అక్కడికి పంపించాం. దే సెడ్ దిస్ ఇస్ ఫ్యాంటాస్టిక్, దీంట్లోనే మేము లైన్ అవుట్ మేము తీసుకుంటాం అన్నారు. సో టాలెంట్లో వీఆర్ నో లెస్, అండ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గౌతమ్ రాజు అంకుల్ హెల్ప్డ్ us a lot. అక్కడ ఆర్ఆర్ జరిగింది, అక్కడి నుంచి ఫైల్స్ పంపించడం, ఇక్కడికి పంపించడం. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ లెర్నింగ్ కర్వ్. సో ట్రూలీ పాపం డైరెక్టర్కి ఏమో ఇంకా ఇప్పటిదాకా మాకు వీసా ప్రాబ్లంగానే ఉంది. నో ఓవర్సీస్ అదర్ దెన్ సర్టన్ క్యాడర్ కింద ఇంకా అలౌ చేయట్లేదు వీసాస్ ఇంకా ఇండియాకి. సో అంటిల్ ద ఫస్ట్ కాపీ దాకా మా డైరెక్టర్ గారు అక్కడే ఉన్నారు, జెఫ్. సో జెఫ్ని పెట్టుకోవడం ఎలా జరిగిందంటే, ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్ అని మూవీస్ ఉన్నాయి, దాని సెకండ్ పార్ట్ డైరెక్టర్ జాన్ సింగిల్టన్ అని వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయన ఈ మధ్య పోయారు.
హార్ట్ అటాక్. ఇట్స్ అన్ఫార్చునేట్. హీ వాజ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. ఆయన అక్కడ పెద్ద పెద్ద సిరీస్ చేస్తూ అంతా ఉంటే నేను ఫోన్ చేసి, జాన్ ఇలా కథ రెడీ అయింది, మేము ఏజెంట్స్తో మాట్లాడుతున్నాం, ఐ నీడ్ అ యంగ్ డైరెక్టర్, స్మార్ట్ డైరెక్టర్, నాకు కొంచెం రావాలంటే ఒక పని చేస్తాను, నేను ఐ కమ్ ఆన్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, నేను నుండి సపోర్ట్ చేస్తాను, నా ప్రొటెజీ ఉన్నాడు జెఫ్రీ చిన్, హీస్ బ్రిలియంట్ గాయ్, తీసుకోండి అన్నారు. సో దట్స్ హౌ జెఫ్ కేమ్ ఇన్ టు పిక్చర్. షెల్డన్ అని అతను బ్రిలియంట్ కెమెరామ్యాన్. ఐ రియలీ లవ్డ్ హిస్ వర్క్. మీరందరూ సినిమా చూసినప్పుడు యూ విల్ ఆల్సో అప్రిషియేట్ ఆ గ్రాండియర్ కానీ. ఐ లెర్న్డ్ అ లాట్. ఇట్ వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. డైమండ్ రత్నబాబు గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మేము ఫిల్మ్ అంతా అయిన తర్వాత ఇండియన్ వర్షన్కి వీ వర్ ఫీలింగ్ దర్ వాజ్ సంథింగ్ మిస్సింగ్. ఎస్, ఇట్స్ ప్యూర్గా అక్కడికి వెళ్తున్న ఎమోషన్స్ అంతా ఉన్నాయి, బట్ ఏదో ఒకటి మిస్సింగ్ అనుకున్నప్పుడు రత్నబాబు గారిని అడిగి, డైమండ్ మీరు వచ్చి కొంచెం ఒకసారి కరెక్ట్ చేయాలి అది ఇదని అడిగాం. సో హీ వాజ్ కైండ్ ఎనఫ్. ఆయన వచ్చారు, కూర్చున్నారు, ఎడిట్ చూసుకున్నారు, దాని తర్వాత మొత్తం లైన్ ఆర్డర్ చేసుకున్నాం. దెన్ వీ వర్క్డ్ ఆన్ ఇట్. ఆయన వర్షన్ కూడా చాలా వరకు అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. ద ఇంగ్లీష్ వర్షన్ ఇప్పుడు రిలీజ్ అవ్వదు, ఎందుకంటే మాకు ఇంకొక 1 week to 10 days షూటింగ్ ఉంది ఇంకా మాకు దానికి. అది హోప్ఫుల్లీ April, Mayలో మేము ఫినిష్ చేసి, వీఆర్ హోపింగ్ గాడ్స్ ఇంకా దేవుడు కనుకరించాలి, వీ విల్ ట్రై టు సీ టు బ్రింగ్ ఇట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ఈ ఇయర్ ఎండ్ లోపల రావాలి. త్వరలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చిరంజీవి అంకుల్. ఎందుకంటే నేను సాంప్రదాయబద్ధంగా నేను వెళ్ళి ఆయన్ని కలిసి, అంకుల్ మీరు రిలీజ్ చేయాలి అని అడగాలి. ఈ సడన్గా ఇవి చేద్దాం అది ఇది అనుకున్న టైంలో మెసేజ్ పెట్టాను, అంకుల్ తప్పుగా అనుకోకండి, మీరు ఇది మీరు లాంచ్ చేయాలి అంకుల్ అన్న. ఇమ్మీడియట్గా ఓకే డన్ అని చెప్పి, అండ్ హీ జస్ట్ లాంచ్డ్ ఇట్. హీస్ లైక్ మై ఫాదర్ అండ్ ఐ థ్యాంక్ హిమ్ వెరీ మచ్ ఫర్ హిస్ సపోర్ట్ ఫర్ అస్. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి, నవీన్ చంద్ర కానీ, నవదీప్ కానీ, మన వైవా హర్ష, హీఈస్ అ బండిల్ ఆఫ్ ఎనర్జీ. టు ఎవ్రీబడి పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నివాస్, ద డైలాగ్ రైటర్ ఫర్ తెలుగు. కొన్ని పేర్లు మర్చిపోతున్నాయి ఇప్పుడు, ఎందుకంటే బాగా నర్వస్గా ఉన్నాయి, ఎందుకంటే సంవత్సరం తర్వాత మేమందరం ఇట్స్ లైక్ మేమందరం ఇట్స్ బేబీ ఈస్ గెటింగ్ డెలివర్డ్ త్వరలో, అండ్ ఇట్స్ ఎ ట్రైలర్ వి ఆల్ పిన్డ్ అవర్ హోప్స్ ఆన్. థ్యాంక్ యూ గౌతమ్ రాజ్ అంకుల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ యువర్ పేషెన్స్, ఎందుకంటే మేము బాగా టార్చర్ చూపించాం ఈ సినిమాకి మీకు. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఎస్, ద రిలీజ్ డేట్ నెక్స్ట్ వీక్ మేము అనౌన్స్ చేస్తాం. అండ్ యాజ్ వీఆర్, కొంతమంది స్పెక్యులేట్ చేస్తున్నారు, ఇట్ కుడ్ బీ ద సేమ్ డేట్ ఓన్లీ, బట్ అఫీషియల్గా నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేస్తున్నా. ఇట్స్ మై ఫస్ట్ మూవీ. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో కూడా సైమల్టేనియస్గా అదే రోజు రిలీజ్ అవుతుంది. కానీ ఆ భాషల్లో వేరే టైటిల్ ఉంటుంది, ఆ భాషలో అన్నీ కలిపి ఒకే టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్ కాజల్ అనౌన్స్ చేస్తుంది నెక్స్ట్ వీక్. బికాజ్ ఈ మూవీలో ఐ am not the hero, కాజల్ is the hero. She is the main lead of the film. మా సినిమా ప్రివ్యూ అంతా చూసిన తర్వాత, అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమా ప్రివ్యూ అంతా చూసిన తర్వాత క్లోజ్ ఫ్యామిలీ వరకు చూపించుకున్నాం. ఫస్ట్ కట్ అంతా ఆర్ఆర్ అంతా అయిందాక చూపించిన తర్వాత మా ఫాదర్ ఇన్ లా వచ్చి, నువ్వేంటి నెగిటివ్గా చేసావు, విలన్గా చేసావు, ఇది కరెక్ట్ కాదు కదా, నువ్వెందుకు విలన్గా చేసావు అన్నారు. సో ఫర్ పీపుల్ ఇప్పుడు దాకా అందరూ నన్ను దేనికైనా రెడీ దూసుకెళ్తే, ఇలాగ యాక్షన్ కామెడీస్లో చూసిన వాళ్ళందరికీ ఇట్ మైట్ బీ కొంత డిఫికల్ట్గా ఉండదు టు డైజెస్ట్ మీ యాజ్ ఎ నెగటివ్ క్యారెక్టర్. బట్ ఎస్, ఇది 2015లో అ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ ముంబై అండ్ గుజరాత్ ఒక సింపుల్ ఐడియాతో అమెరికన్స్ని, మేము సినిమా తీసే టైంకి 2,800 కోట్లు అయింది. ఇప్పుడు అంటే దాని తర్వాత మళ్ళీ మొత్తం తీసేసరికి దాదాపు 4,000 కోట్లు స్కామ్ ఇది. సో సింగిల్ హ్యాండెడ్గా టోటల్గా మన కాల్ సెంటర్ డివిజన్స్ అన్నిటినీ ఆల్మోస్ట్ క్లోజ్ చేసే అంత పెద్ద స్కామ్ చేశారు. సునీల్ శెట్టి గారి క్యారెక్టర్ అది
ఒరిజినల్ క్యారెక్టర్. అక్కడ బాంబేలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ సహకారం తీసుకున్నాం. టీం వచ్చింది, వాళ్ళందరితో మాట్లాడింది, ఒరిజినల్గా స్కామ్ జరిగిన దగ్గరికి వెళ్ళాం. ఇది సినిమా చూసిన వాళ్ళందరూ అయ్యో పాపం అను అర్జున్ అది బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరం యూనో పాపం కదా ఇలా అయిందేంటి వీళ్ళకి అది ఇది అనుకునేటప్పుడు వాట్ ఎవ్రీబడి ఫెయిల్ టు రియలైజ్ దట్ కొన్ని వేల కుటుంబాలు అమెరికాలో డిస్ట్రాయ్ అయిపోయింది వీళ్ళిద్దరి వల్ల, కొన్ని వేల కుటుంబాలు. నాకెందుకు బ్యూటిఫుల్ అనిపిస్తుంది అంటే స్టోరీ, ఈరోజు దాకా అమెరికన్ అథారిటీస్ వీళ్ళని పట్టుకోవడానికి ఇంకా రిక్వెస్ట్ అడగల. మన ఇండియన్ లాస్ని వీళ్ళు బ్రేక్ చేయలే, కానీ పెద్ద స్కామ్ ఇది. ఇండియన్స్ లాస్ని బ్రేక్ చేయలే, అమెరికా నుంచి రిక్వెస్ట్ రాలా. ఎలాగ ఈ హౌ డు దీస్ టు గెట్ కాట్ అనేది ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ స్టోరీ. ఎలా దొరికిపోయారు వీళ్ళిద్దరు, ఇక్కడ లా బ్రేక్ చేయలే, అమెరికన్స్ అడగట్లే, అక్కడైతే కొన్ని వందలు వేల మంది డిస్ట్రాయ్ అయిపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీసు. అండ్ హౌ డు దే పుల్ ఇట్ ఆఫ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. ఇది జరిగేటప్పుడు నీ కథ రాసుకొని వెళ్ళేటప్పుడు అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసాం లాస్ ఏంజల్స్లో. అక్కడున్నప్పుడు అక్కడున్న నా నంబర్కి వీళ్ళ స్ప్లింటర్ గ్రూప్స్ అంటారు, వీళ్ళ ఆఫీస్ షట్ డౌన్ చేసిన వీళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు అక్కడక్కడ చిన్న చిన్న ఆఫీసులు ఓపెన్ చేసుకున్నారు ఇలాంటి స్కామ్ కంటిన్యూ చేయడానికి. వాళ్ళ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, మేము ఐఆర్ఎస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీరు ట్యాక్స్ కట్టలేదు అని. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ థింగ్. ఆ కాల్ అంతా రికార్డ్ చేసాం. ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో ఆ 30 నిమిషాల కాల్లో నేను ప్రాబ్లీ రివీల్ చేశాను. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ స్కామ్. ఎంత జెన్యున్గా చేయాలనుకున్నారో. ఇట్ వాజ్ అ స్టూపిడెస్ట్ స్కామ్, బట్ దే మేడ్ 4,000 crores. ఆ డబ్బు ఏమైంది, ఎక్కడుంది, ఏంటి అనేది సినిమాలో క్లియర్గా చూపించాం. వెంకటేష్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే జరిగేటప్పుడు మేమంతా ఎడిట్ జరిగేటప్పుడు ఇక్కడ వాయిస్ ఓవర్ ఉంటే బాగుంటుంది, కన్విన్సింగ్గా చెప్పాలి అది ఇది అనుకున్న టైంలో వెంకటేష్ గారికి ఫోన్ చేసి మీరు వాయిస్ ఓవర్ చెప్పాను. ఓకే నాన్న నువ్వు పంపి, బట్ ఇప్పుడంతా కరోనాగా ఉంది, నాకు కొంచెం టైం, ఐ విల్ డూ ఇట్. అండ్ నేను అసలు మళ్ళీ గుర్తు కూడా చేయలేదు. ఆయనే రికార్డ్ చేసి ఆయనే డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి విష్ణు రెడీగా ఉంది, వచ్చి ఎవరితోనైనా పికప్ చేయించుకో, ఏదైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ చెప్తాను చేయించుకో అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫర్ ఆల్ ద పీపుల్, దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. ఈ ప్రాజెక్ట్ ఈరోజు బయటకు వస్తుందంటే దెర్ వర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హెల్ప్డ్. 50 కోట్ల రూపాయలు రేజ్ చేయడానికి ఫర్ మీ టు మేక్ అ మూవీ ఈజ్ నాట్ అ జోక్. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ ఇట్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద మీడియా సపోర్ట్. అండ్ త్వరలో రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరిస్తారని. హాయ్, దిస్ ఈజ్ ప్రియా. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి, అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నా పేరు డాలియా. టిఎఫ్సిసి లైవ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ.